రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నే నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. గౌరవనీయులు గవర్నర్ గారు నరసింహన్ గారు మన ముఖ్యమంత్రి గారికి అభినందిస్తూ పుష్పగుచ్చాన్ని అందించారు. కొద్ది నిమిషాల్లో గవర్నర్ గారికి పుష్పగుచ్చం అందిస్తున్నారు నూతన నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గౌరవనీయులైన గవర్నర్ గారి అనుమతితో ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. పోలీస్ వాద్య బృందం ద్వారా జాతీయ గీతాలాపన. గౌరవ గవర్నర్ గారికి వీడ్కోలు పలికిన అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వేదికకు వస్తారు. మనందరినీ ఉద్దేశించి ప్రసంగిస్తారు. అమూల్యమైనటువంటి అత్యంత విలువైన సందేశం ఉంటుంది. వేదిక మీదకు ప్రధాన వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ కె చంద్రశేఖర్ గారిని ప్రధాన వేదిక వద్దకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు గవర్నర్ గౌరవనీయులు ఈఎస్ఎల్ లక్ష్మీకాంతం గారు, నరసింహన్ గారు. మరి ఈ రోజున
ఈ క్షణాల కోసమే ఎదురు చూసినటువంటి గుండెలు ఇంకా ఇక్కడ కొట్టుకుంటూనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. నూతన ముఖ్యమంత్రి సందేశం వినడానికి ఎంతగానో నిరీక్షిస్తున్నాం. కొన్ని వేల కళ్ళు, కొన్ని లక్షల చెవులు, కొన్ని ప్రధాన లక్షల వేదిక దిగులు. వద్దకు నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి 2 నిమిషాల్లోనే ఈ వేదికకు వస్తారు. గవర్నర్ గారిని దయచేసి అందరూ గమనించండి, ఎవరు బయటికి వెళ్ళవద్దు. గవర్నర్ గారికి వీడ్కోలు పలికిన అనంతరం మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వేదికకు వస్తారు. ప్రధాన మనల్ని వేదిక ఉద్దేశించి వద్దకు ప్రసంగిస్తారు. ప్రధాన వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ కె చంద్రశేఖర్ గారిని ప్రధాన వేదిక వద్దకు విచ్చేయవలసిందిగా కోరుతున్నాం. తమిళనాడు డిఎంకే పార్టీ అధినేత నాయక స్టాలిన్ గారిని వేదికకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు శ్రీమతి వైఎస్ విజయమ్మ గారిని ప్రధాన వేదిక వద్దకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత సర్వమత ప్రార్థనలు జరుగుతాయి. వివిధ మతాల ప్రతినిధులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందిస్తారు. ఆ తర్వాత కొన్ని ప్రకటనలు చేస్తారు ముఖ్యమంత్రి గారు. మత పెద్దల ఆశీస్సులు ఆశీర్వాదాల అనంతరం కొన్ని విధాన నిర్ణయ ప్రకటనలు చేస్తారు నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత మనల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. క్రైస్తవ, ముస్లిం, హిందూ మత పెద్దలు ముఖ్యమంత్రి గారికి ఆశీస్సులు అందిస్తారు. క్లుప్తంగా ఒక్కొక్కరు ఎక్కువ సమయం తీసుకోవద్దని కలెక్టర్ గారు మనవి చేశారు. టెస్టింగ్. ఆశీర్వచనాల అనంతరం ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది. పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనురా, పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందిన సుమతి. మనందరికీ ఈ పద్యభావం తెలుగు వారందరికీ తెలిసే. ఇప్పుడు ఈ క్షణాలలో నింగిలో నిలిచిన రాజన్న ఆశీస్సులు పుత్రోత్సాహంతో ఉన్నారన్నది నిజం, నిజం, నిజం. తెలంగాణ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కె చంద్రశేఖర్ గారు మన ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ పుష్పగుచ్చాన్ని అందించారు. డిఎంకే అధ్యక్షులు స్టాలిన్ గారు ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు అందజేస్తూ పుష్పగుచ్చాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు సర్వమత ప్రార్థనలు. ముందుగా క్రిస్టియన్ మత పెద్దలచే ప్రార్థన కార్యక్రమం. క్రైస్తవ మత పెద్దల ఆశీర్వాదం. పెద్దలు గమనించండి, క్లుప్తంగా ముగించుకుందాము.
యెహోవా నా ప్లీజ్ యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. దైనహీనుడగురా దుహాయణుడు తని గ్రహించి మణిపెను. యెహోవా మమ్ముల లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. పిశాచి గడిమి పడగొట్టెను, తన వశాన నన్ను నిలువబెట్టెను. ప్రశాంత మధుర సువిశేష వాత్సల నిశాంతమున చేర్చి సేద తీర్చెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలము చేస్తున్నావు. అతని పెదవుల్లోండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించున్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకం చేసుకునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము ఉత్సహించి ప్రార్థించున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. రక్షణార్థమైన తన దక్షిణ బలము చూపును. తన పరిశుద్ధ కాలములో నుండి ఆయన యొక్క ఆలయములో నుండి నీకు ఉత్తరమిచ్చుదను. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. బిషప్ తండ్రి గారు ప్రార్థన. పరమండలమందు ఆశీనుడవై ఉన్న మా గొప్ప దేవా, యుద్ధము యెహోవాదే అని చెప్పి సెలవిచ్చిన రీతిగా నీ దాసులు మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పక్షముగా మీరుండి ప్రవ్వా వారికి ఇచ్చినటువంటి విజయమును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమున మరి దేవుని సాక్షిగా 13 జిల్లాల ప్రజల సాక్షిగా దేవదూతల సాక్షిగా మరి నీ ఎదుట నీ బిడ్డ చేసినటువంటి ప్రమాణ స్వీకారమును ప్రభువా మీరు అంగీకరించి ఘనత మహిమ కీర్తి ప్రభావములు పొందిన విధానమును బట్టి నాయన మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఆపత్కాలములో సహాయము చేయువాడును నేనే అని చెప్పి సెలవిచ్చి ఉన్నావు. పరిశుద్ధ స్థలము నుండి ఆదుకున్నవాడును నేనే అని చెప్పి సెలవిచ్చి ఉన్నావు నాయన. వారి యొక్క పరిపాలనలో ప్రభువా మరి సులువుగా పెట్టి చిక్కులలోను ఉపద్రవములోను పడకుండా పాముల వల్లే వివేకము కలిగి పావురం వల్లే నిష్కపటిలాగా మెళకువ కలిగి జీవించుచు మిమ్ములను ముందుంచుకొని ప్రభువా మీ యందు విశ్వాసముతో ప్రభువా నీ ప్రియ బిడ్డ తనకివ్వబడినటువంటి ఆ పరిపాలన దక్షతతో ప్రభువా పరిపాలన
కొనసాగించడానికి నాయన కావలసినటువంటి మీ కృపా మార్గమును సరళము చేయమని చెప్పి ప్రార్థిస్తున్నాము, వేడుకొనుచున్నాము నైనా. నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామమున సమస్త చీకటి అంధకార శక్తులను బంధించి మీ సన్నిధి, మీ ప్రకాశత, మీ వెలుగు ప్రవ్వా నీ దాసునితోను దాసుని యొక్క నాయకత్వంతో ఉంచి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు పొందమని చెప్పి మిమ్మల్ని అడుగుచున్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము నైనా. మా గొప్ప దేవ, వారిని, వారి యొక్క నాయకత్వమును, వారి యొక్క తల్లిని, కుటుంబస్తులను మరి ఈ యొక్క పరిపాలన విషయంలో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నాయన మెళుకవును, జ్ఞానాన్ని, నడిపింపును దయచేయమని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాము. నరులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తానని చెప్పి వాగ్దానం చేసిన మా గొప్ప దేవ, ఈ దినమున 13 జిల్లాల నుండి వచ్చినటువంటి దేశ విదేశ నాయకులందరి మీద మీ యొక్క ఆత్మను కృమ్మరించి ప్రవ్వా, ఆత్మ కార్యమును ప్రవ్వా, ఈ యొక్క మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారములో మీరుండి ప్రవ్వా వారిని మీరు నడిపించినందుకు నాయన మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. దీవించండి, ఆశీర్వదించండి, సమయానుకూలముగా కావలసినటువంటి జ్ఞానమును, నడిపింపును దయచేయమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాము. తల్లి, కుటుంబస్తులు ప్రవ్వా వారి కొరకు, వారి పరిపాలన కొరకు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన ఆలకించమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాము. నీతిమంతుల ప్రార్థన బహు బలము కలదు అని చెప్పి సెలవిచ్చి ఉన్నావు నాయన. నీ సన్నిధానములో ఉన్నటువంటి నీతిమంతులుగా తీర్చబడిన మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన మీరు ఆలకించి నాయన కావలసిన నూతన బలమును, నూతన శక్తిని, నూతన నడిపింపును ప్రవ్వా మీ దాసునికి దయచేసి నాయన తన యొక్క ఆశయాలతో పాటు మరి వీరు కూడా నాయన నూతన పందాలో, నూతన ఆశయాలతో నాయన ముందుకు వెళ్ళడానికి నాయన కావలసిన మీ కృపా మార్గమును సరళం చేసి మీరే మహిమ పొందమని, చేరవచ్చిన బిడ్డలందరినీ దీవించుమని అతి త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని దయకు, ప్రాపకు, కాపుదలకు మిమ్ములను, మీ పరిపాలనను అప్పగించుచూ ఉన్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము మీకు, మీ కుటుంబానికి, మీ నాయకత్వానికి, మీతో ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. ధన్యవాదాలు. తర్వాత ముస్లిం మత పెద్దలు మన ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదిస్తారు. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. بسم الله الرحمن الرحيم. والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. اللهم صل على سيدنا محمد وعلى آل سيدنا محمد وبارك وسلم. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب القبر عذاب النار. لا إله إلا أنت سبحانك إنا كنا من الظالمين. اللهم إنك عفو كريم تحب العفو عني يا كريم. يا هذا الصمد الذي لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. يا أرحم الراحمين يا أرحم الراحمين. ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. اللهم إنا نسألك من خير ما سألك منه نبيك محمد صلى الله عليه وسلم ونعوذ بك من شر ما استعاذك منه نبيك محمد صلى الله عليه وسلم وأنت المستعان وعليك البلاغ. لا حول ولا قوة إلا بالله. اے اللہ ہمارے سب کے گناہوں کو معاف فرما. اے اللہ
हमारे खताओं को दरगुरस फरमा। हे अल्लाह आप जानते हैं हमारे जगनमोहन रेड्डी साहब ने 9 साल से अल्लाह ये टीडीपी वाले ने कितना सताया। हे अल्लाह आप जानते हैं हमारे जगनमोहन रेड्डी साहब को कितने कितने मुश्किलात दिए। आपकी करम से ये हमारे एससी एसटी बीसी ये मुसलमानों की दुआ से आज जगनमोहन रेड्डी साहब ने सीएम बन गए। ये आंखें तरस रहे थे, ये दिल भी तड़प रहा था हमारे जगनमोहन रेड्डी साहब को सीएम बनाए। ए अल्लाह हमारी दुआ ने तूने कबूल किया। बहुत सारे लोग उम्रा भी किए। ए अल्लाह बहुत सारे लोग हज भी किए जगन साहब के लिए। ए अल्लाह मैं अभी उम्रा को जाके आया। ए अल्लाह आपके करम से मक्के वाले ने हमारे दुआ सुना। हमारे जगनमोहन रेड्डी साहब की हिफाजत फरमा। ए अल्लाह हमारी विजय अम्मा की हिफाजत फरमा, उनके बाल बच्चों की बी बच्चों की हिफाजत फरमा, हमारे साहब के बाल बाल की हिफाजत फरमा। ए अल्लाह उनकी हुकूमत में सारे अल्लाह मुश्किलात को दूर फरमा। ए अल्लाह सारे मुसलमानों की सारे एससी एसटी बीसी भाइयों की तकलीफों को दूर फरमा। ये चंद्रबाबू नायडू के जमाने में 5 साल से बारिश नहीं है मौला। हमारे जगनमोहन रेड्डी साहब के जमाने में आप जानते हैं राजा राजैया साहब ने उन्होंने कैसा उठे बारिशें पड़ी मेरे मौला। इसी तरह हमारे जगनमोहन रेड्डी साहब के जमाने में खूब बारिशें बरसा, खूब बारिशें बरसा। कौन फयाकून के मालिक हमारे जगनमोहन रेड्डी साहब के बारिश में खूब बारिशें बरसा। हे अल्लाह उनके अल्लाह ऐसा सुकून अमन जैसा उमर रज़ी अल्लाह ताला उनकी खिलाफत किए ऐसे खिलाफत हमारे जगनमोहन रेड्डी साहब को अता फरमा। हे अल्लाह हमारे दुआ को रद्द नहीं करना मालिक। हे अल्लाह इसी तरह हमारे तेलंगाना की शान हमारे चंद्रशेखर राव साहब ने, हैदराबाद की शान चंद्रशेखर राव साहब ने यहाँ बैठे हुए हैं। हे अल्लाह उनकी पल पल की हिफाजत फरमा। हमारे चंद्रशेखर राव साहब ने हमारे जगनमोहन रेड्डी साहब को साथ देकर स्पेशल स्टेटस हमको दिलाने के अल्लाह उनके दिल में तौफीक डाल दे, उनके दिल में तौफीक डाल दे मेरे मौला। हमारे शालीन साहब ने यहाँ आए हुए हैं हमारे मेहमान बनकर। हे अल्लाह उनको ये बात सीएम कुर्सी में भी बिठा दे। हे अल्लाह हमारे सारे मेहमान लोग जगन साहब को दुआएं दें। हमारे सारे लोगों की दुआ से अपने करम से हमारे जगन साहब की पल पल की हिफाजत फरमा। हमारे जगन साहब ये आखिरी दुआ है, 15 साल सीएम बने, 20 साल सीएम बने इंशाअल्लाह ताला। आमीन आमीन सुम्मा आमीन। सल्लल्लाहु ताला अला खैर खल्क़ि नूर शबीबना शफीअना मौलाना मुहम्मद व अला आलिहि अस्हाबी अजमईन बिरहमतिक या रहमर राहिमीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। थैंक यू सर, थैंक यू। बहुत दुआ किया सर। ధన్యవాదాలు. ఇప్పుడు హిందూ మత పెద్దలు మన ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదిస్తున్నారు. ఓం రాజాధిరాజాగ ప్రసయ్య సాహినే నమో భజం వై శ్రవణాయ బ్రహ్మహే సమే కామాన్ కామకామాయమస్యం కామేశ్వరాయ శ్రవణాధిరాజో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయో ఓం తద్ధాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురాణమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు తం యజ్ఞస్థం విషట్కారస్తగం ఇంద్రస్తగం రుద్రస్తగం విష్ణుస్తగం బ్రహ్మత్వం ప్రజాపతిః సంతదా పోజ్యోతిరసామృతం బ్రహ్మభూద్భవస్సువరాం యాప్యాయంతే ప్రవృత్తవిత్తే సర్వమేవాం జయతి సర్వస్తాప్యే సర్వస్య విత్తే సర్వమేవ తేనాప్నోతి సర్వం జగదే చిరంజీవ సరదా వర్ధమాన యుక్తిరనుగమో భవతి శతమానం భవతి సదా పురుషశ్చేంద్రిగా ఆయుష్ేంద్రిగే ప్రతిష్టతే. అస్మిన్ ఆంధ్రరాష్ట్రే సుభిక్ష ధర్మ పరిపాలనా సిద్ధిద్వారా సుస్థిర ప్రభుత్వ యోగ్యతా సిద్ధిద్వారా అస్మిన్ ఆంధ్రరాష్ట్రే నూతన రాజధాని త్వరితయోగేన నిర్మాణ సిద్ధిరస్తు. ఆయుర్భవ ఆయురాయుర్భవ ధాన్యం ధనం బహుపుత్ర భగం శత సంవత్సరం దీర్ఘమాయు ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి మన వాంఛా ఫల సిద్ధిరస్తు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాన యోగ్యత అనుగ్రహం కటాక్ష సిద్ధిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి డిఎంకే నేత స్టాలిన్ గారు అభినందనలు తెలియజేస్తారు నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి.
అందరికీ నమస్కారం. அனைவருக்கும் வணக்கம். Congratulations to Jagan. All the best. My wishes to live up to your father legacy. Thank you. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ కె చంద్రశేఖర్ గారు మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. కొద్ది క్షణాల క్రితమే రాజ్యాంగబద్ధమైన పదవీ ప్రమాణం స్వీకరించి సర్వమత పెద్దల ఆశీస్సులు స్వీకరించి మీ అందరి ప్రేమ అనురాగం ఆశీస్సులతో అఖండ విజయాన్ని సాధించి ముఖ్యమంత్రిగా నియమితులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవ యువ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నా పక్షాన, తెలంగాణ ప్రభుత్వం పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు. తెలుగు ప్రజల జీవన గమనంలో ఇది ఒక ఉజ్వలమైన ఘట్టం. ఉభయ రాష్ట్రాలలో, దేశంలో, ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ ప్రేమతో, అనురాగంతో, పరస్పర సహకారంతో ముందుకు సాగడానికి ఈ ఘట్టం బీజం వేస్తున్నదని నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు, మీ వయస్సు చిన్నది కానీ బాధ్యత పెద్దది. బాధ్యతను అద్భుతంగా నిర్వహించాలనేటువంటి అభినివేశం, శక్తి, సామర్థ్యం, ధైర్యం, స్థైర్యం మీకు ఉందని గత 9 సంవత్సరాలలో మీరు ప్రస్ఫుటంగా నిరూపించారు. వయస్సు చిన్నదైనా మీకు ఆ శక్తి, తండ్రి నుంచి వచ్చిన వారసత్వం అద్భుతంగా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని నేను ఆశిస్తున్నాను. మీ కార్యనిర్వహణలో, మీ కాలంలో సుభిక్షంగా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, మీరు సంపూర్ణ విజయాన్ని సాధించాలని భగవంతుని నేను మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఒక మాట, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు, 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడు మనం చేయవలసింది ఖడ్గచాలనం కాదు, కరచాలనం. ఒకరి అవసరాలకు మరొకరు ఆత్మీయతతో, అనురాగంతో పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైనటువంటి ఫలితాలు రాబట్టాల. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ముందున్న కర్తవ్యం గోదావరి జలాల సంపూర్ణ వినియోగం 100% జరిగి తీరాలి. మీ ఆధ్వర్యంలో జరుగుతుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. కృష్ణా నదిలో మనకు సమస్యలు ఉన్నాయి. అక్కడ లభించే ఒక్కొక్క నీటి బొట్టును ఒడుపుగా, ఒద్దికగా, ఓపికగా ఉభయ రాష్ట్రాల వాళ్ళం కలిసి వినియోగించుకుంటూనే సమృద్ధిగా ఉన్న గోదావరి జలాలతో ఉభయ రాష్ట్రాల్లోని ప్రతి అంగుళం సస్యశ్యామలం కావాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఆ కర్తవ్య నిర్వహణలో అవసరమైనటువంటి అండదండలు, సహాయ సహకారాలు అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రం అందిస్తుందని ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాల ప్రజలకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసి నాన్నగారి పేరు నిలబెట్టి అద్భుతమైనటువంటి పేరును చరిత్రలో నిలిచిపోయే విధంగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించాలని, ఇంతకుముందు మత పెద్దలు దీవించినట్టుగా
ఒక్క టర్మ్ కాదు, కనీసం 3-4 టర్ముల వరకు మీ పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలని మనసారా దీవిస్తూ మీకు శుభాశీస్సులు అందిస్తూ నేను విరమిస్తాను. ధన్యవాదాలండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మనమంతా ఎదురు చూస్తున్నటువంటి ఘట్టం, ఆ క్షణం వచ్చేసింది. ఎరుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం. మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందేశం మనందరి కోసం. వైఎస్ జగన్ నేను ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూ ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నాను. 3648 కిలోమీటర్లు ఈ నేల మీద నడిచినందుకు గత 9 సంవత్సరాలుగా ఒకటిగా మీలో నిలిచినందుకు ఆకాశమంతటి విజయాన్ని అందించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి 2 చేతులు జోడించి పేరు పేరులో హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు, ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి, అదేవిధంగా రేపొద్దున పక్క రాష్ట్రమైన తమిళనాడుకు దేవుడి ఆశీస్సులతో రేపొద్దున ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ స్టాలిన్ గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా 2 చేతులు జోడించి పేరు పేరున నమస్సుమాంజలు తెలుపుకుంటా ఉన్నాను అందరికీ. పదేళ్లుగా నా రాజకీయ జీవితంలో 3648 కిలోమీటర్ల పాదయాత్రలో పేదలు పడిన కష్టాలను చూశా. పేదలు, ఆ మధ్య తరగతిలో అనుమతిస్తా ఉన్న ప్రజల కష్టాలను విన్నాను. మీ కష్టాలు చూసిన తర్వాత, మీ కష్టాలు విన్న తర్వాత ఈ వేదికపై నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ మీ అందరికీ నేను ఇవాళ ఒక్క మాట ఇస్తా ఉన్నాను. మీ కష్టాలను నేను చూశాను, మీ బాధలు నేను విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. అందరి ఆశలు, అందరి ఆకాంక్షలు పూర్తిగా పరిగణలోకి తీసుకుంటూ మేనిఫెస్టో అంటే కేవలం 2 పేజీలతో ఎప్పుడూ కూడా ప్రజలకు గుర్తుండేట్టుగా, ప్రజలకు ఎప్పుడూ కూడా కనిపించే విధంగా, ప్రజల ప్రతి కష్టాన్ని కూడా తీర్చేందుకు
2 పేజీలతో మేనిఫెస్టో తీసుకొచ్చాం. గత ప్రభుత్వాల మాదిరి, గత పాలకుల మాదిరి పేజీలకు పేజీలు, బుక్కులకు బుక్కులు తీసుకురాలేదు మేనిఫెస్టోలు. ప్రతి కులానికి ఒక పేజీ పెట్టి ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలి అన్న ఆలోచనతో తీసుకొని రాలేదు మేనిఫెస్టో. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో అన్నది ఒక చెత్తబుట్టలో పడేసే పత్రం కింద, ఒక బుక్ కింద తీసుకొని రాలేదు మేనిఫెస్టోను. మేనిఫెస్టో అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉండాలి. మేనిఫెస్టో అంటే ఎన్నికల ప్రణాళిక అనంటే మనం ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఈ 5 సంవత్సరాలలో మన కోసం ఏం చేస్తాడు అన్న సంగతులు ప్రజలకు ప్రతి ఒక్కరికి గుర్తుండాలి. ఆ గుర్తుండేట్టుగా ప్రజలకు అనుక్షణం అది కనిపించేట్టుగా కేవలం 2 పేజీలతో మేనిఫెస్టోని తీసుకొచ్చాను, మీ కళ్ళ ముందర పెట్టాను. ఆ మేనిఫెస్టోను ఇవాళ నేను మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నాను. ఆ మేనిఫెస్టోలో చెప్పిన, ఆ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన ప్రతి అంశంలోనూ మేనిఫెస్టోను ఒక ఖురాన్గా భావిస్తాను, మేనిఫెస్టోను ఒక బైబిల్గా భావిస్తాను, మేనిఫెస్టోలోని ప్రతి అంశం భగవద్గీతగా కూడా భావిస్తాను అని చెప్పి మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను. ఆ మేనిఫెస్టోని ఒక ఊపిరిగా ఈ 5 సంవత్సరాలు మీకోసం పనిచేస్తాను అని చెప్పి ముఖ్యమంత్రి హోదాలో మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తా ఉన్నాను అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అదే మేనిఫెస్టోను ముందుకు తీసుకెళ్తూ నవరత్నాల్లో మీ అందరికీ కూడా మాటిచ్చినట్టుగానే అదే మేనిఫెస్టోలో నుంచి ఒక అంశం గురించి నేను ఇవాళ చెప్తాను. ఈరోజు ఆ అవ్వ తాతల కోసం, ఆ అవ్వ తాతల ఆశీస్సులు ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా తీసుకునేందుకు ఆ అవ్వ తాతల కోసం ఇవాళ నేను చెప్తా ఉన్నా. 4 సంవత్సరాల 10 నెలల కాలం వరకు మనం చూశాం. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడితే 4 సంవత్సరాల 10 నెలల కాలం మన కళ్ళ ఎదురునే కనిపించింది. ఆ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఆ అవ్వ తాతలను, అవ్వ నీకు పెన్షన్ ఎంతవ్వా అని చెప్పి అడిగితే ఆ అవ్వ నోట్లో నుంచి వచ్చే మాట 1000 రూపాయలు అని చెప్పి కనిపించే మాట. కొందరు అవ్వలైతే అది కూడా వచ్చేది కాదు అని చెప్పి ఇలా చేతులు ఊపుతా ఉన్న పరిస్థితులు. ఆ ప్రతి అవ్వకు నేను ఇవాళ చెప్తా ఉన్నా, 4 సంవత్సరాల 10 నెలల కాలం వరకు కేవలం ఎన్నికలు 2 నెలలు మాత్రమే ఉన్నాయి అన్నంత వరకు పెన్షన్ 1000 రూపాయలు ఇస్తా ఉన్న పరిస్థితిని పూర్తిగా మార్చేస్తా ఉన్నాను అని చెప్పి నేను ఇవాళ మీ అందరికీ సభాముఖంగా చెప్తా ఉన్నాను. ఎన్నికల ప్రణాళికలో, ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాల్లో భాగంగా ఆ ప్రతి అవ్వకు నేను మాటిచ్చాను, ప్రతి తాతకు నేను మాటిచ్చాను, ఆ ప్రతి వితంతు అక్క చెల్లెమ్మలకు మాటిచ్చాను. పెన్షన్ 3000 రూపాయలకు పెంచుకుంటూ పోతాను అని చెప్పి మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకుంటూ ఇవాళ నా మొట్టమొదటి సంతకం పెట్టబోతా ఉన్నాను. ఆ అవ్వ తాతల పెన్షన్ అక్షరాలు ఇవాళ ఈ జూన్ నెల నుంచి 2250 రూపాయలతో మొదలు పెట్టబోతా ఉన్నాను. అధ్యయనం వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ఆ అవ్వ తాతల కోసం ఇవాళ నేను సంతకం పెట్టబోతా ఉన్నాను. మొట్టమొదటి సంతకం.
తాతల కోసం నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఈ సంవత్సరం 2250 రూపాయలతో మొదలు పెడతా ఉన్నాం. రేపు సంవత్సరం 2500 రూపాయలకు తీసుకొని పోతాము. ఆ తర్వాతి సంవత్సరం 2750 రూపాయలకు తీసుకొని పోతాము. ఆ తర్వాతి సంవత్సరం 3000 రూపాయలకు తీసుకొని పోతాము. ఆ అవ్వ తాతలకు ఇచ్చిన మాటను ఈ సందర్భంగా నెరవేర్చబోతా ఉన్నాము అని చెప్పి ఆ అవ్వ తాతలు ఆశీస్సులు కోరుతూ మీ మనవడిగా ఇవాళ 2 చేతులు జోడించి పేరు పేరున ఆశీస్సులు ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాను ప్రతి అవ్వను ప్రతి తాతను. ఇవాళ నేను మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నా. నవరాత్రాల్లో మనం చెప్పిన ప్రతి అంశము ప్రతి ఒక్కరికి అందాలి, ప్రతి పేదవాడికి అందాలి. కులాలు చూడకూడదు, మతాలు చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు, పార్టీలు చూడకూడదు. ప్రతి ఒక్కరికి కూడా నవరత్నాల్లోని ప్రతి అంశం అందాలి. ఇది జరగాలి అనంటే వ్యవస్థలోకి విప్లవాత్మక మార్పులు తీసుకొని రావాలి. అది జరిగించేందుకు ఇవాళ నేను మీ అందరికీ కూడా ఒక మాట చెప్తా ఉన్నాను. మళ్ళీ ఆగస్టు 15వ తారీఖు వచ్చేసరికి, అంటే ఇవాళ నుంచి కేవలం 2.5 నెలల కాలంలో ఆగస్టు 15వ తారీఖు వచ్చేసరికి అక్షరాల మన గ్రామాలలో గ్రామ వాలంటీర్లుగా అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్ డెలివరీ చేసేందుకు వీలుగా లంచాలు లేని పరిపాలన దిశగా అడుగులు వేస్తూ ప్రతి గ్రామంలోనూ ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ను నియమిస్తా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాము. గ్రామాలలో చదువుకున్న పిల్లలు, సేవ చేయాలి అని చెప్పి ఆరాటం ఉన్న పిల్లలు, ఆ పిల్లలకు 5,000 రూపాయలు జీతం ఇస్తూ ఆ గ్రామ వాలంటీర్లుగా తీసుకోబడతారు అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఆ 5,000 రూపాయల జీతం ఎందుకు ఇస్తున్నామో తెలుసా? కారణం ఈ వ్యవస్థలోకి లంచాలు లేకుండా చేయాలి. 5,000 రూపాయల జీతం తీసుకుంటా ఉన్నప్పుడు ప్రజలకు చెందాల్సిన, ప్రజలకు ఇవ్వాల్సిన ఏ పథకంలో కూడా ఎటువంటి కక్కుర్తి కూడా ఉండకూడదు అని, ఎటువంటి పక్షపాతము కూడా ఉండకూడదు అని, ఎటువంటి లంచాలు కూడా ఉండకూడదు అని చెప్పి ప్రతి గ్రామ వాలంటీర్కు కూడా 5,000 రూపాయలు జీతం ఇస్తూ వాళ్ళందరికీ కూడా సేవా దృక్పథం ఉన్న పిల్లలందరికీ కూడా వాళ్ళకు మెరుగైన ఉద్యోగాలు వేరే చోట ఎక్కడైనా వచ్చేంత వరకు కూడా గ్రామ వాలంటీర్లుగా వాళ్ళు పనిచేసే కార్యక్రమం శ్రీకారం చుడుతూ ఉన్నాము. ఇవన్నీ కూడా ఈ 4 లక్షల ఉద్యోగాలు కూడా అక్షరాల ఆగస్టు 15వ తారీఖు కల్లా పూర్తిగా అందుబాటులోకి వస్తాయని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వ పథకాలు ఏ ఒక్కరికి అందకపోయినా, ప్రభుత్వ సేవలు ఏ ఒక్కరికి అందకపోయినా, ఎక్కడైనా పొరపాటుల లంచాలు కనిపించినా మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను. అదే ఆగస్టు 15వ తారీఖున ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నాము. నేరుగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్కే కాల్ సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నామని చెప్తా ఉన్నాను. ఏ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందకపోయినా, ఏ ఒక్కరికి వివక్ష కనపడినా, ఏ ఒక్క చోట లంచాలు కనిపించినా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగా ఫోన్ కొట్టి చెప్పచ్చు అని చెప్పి నేను ఇవాళ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. నేరుగా సీఎం ఆఫీస్ నెంబరే మీ అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్తా ఉన్నాను.
పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా గ్రామ సచివాలయాలను తీసుకొస్తా ఉన్నాం. మీ గ్రామంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మీ గ్రామంలోనే అక్షరాల 10 మందికి గ్రామ సెక్రటేరియట్లో నేరుగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేట్టుగా చేస్తా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఈ కార్యక్రమం అక్షరాల గాంధీ జయంతి నాడు అక్టోబర్ 2వ తారీఖు కల్లా పూర్తిగా మరో 1,60,000 ఉద్యోగాలు నేరుగా మీకు అందుబాటులోకి వస్తాయి అని చెప్పి నేను మీ అందరికీ కూడా ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. గ్రామాలలో 10 మంది మీ పిల్లలే మీ గ్రామంలోనే గ్రామ సెక్రటేరియట్లో ఉద్యోగస్తులుగా పనిచేస్తారు. రేపొద్దున మీకు పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఇళ్ళ స్థలం కావాలన్నా, ఫీజు రీయింబర్స్మెంట్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఏది కావాలన్నా నవరత్నాల్లోని ఏ పథకమైనా కూడా నేను ఇవాళ మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. మీరు చేయవలసిందల్లా గ్రామ సెక్రటేరియట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ పెట్టండి. అప్లికేషన్ పెట్టిన 72 గంటల్లోనే మీకు శాంక్షన్ అయ్యేట్టుగా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. లంచాలు ఉండవు. రేషన్ కార్డు కావాలన్నా ఇవాళ లంచాలు ఇవ్వాలి జన్మభూమి కమిటీలకు. పెన్షన్ కావాలన్నా ఇవాళ లంచాలు ఇవ్వాలి జన్మభూమి కమిటీలకు. ఏది కావాలన్నా కూడా ఇవాళ లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి. పూర్తిగా లంచం అనేదే లేకుండా, రికమెండేషన్కు తావే లేకుండా మీలో ఏ ఒక్కరికి ఏ అవసరం ఉన్నా 72 గంటల్లోనే మీకు శాంక్షన్ అయ్యేట్టుగా చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారిని ఇవాళ మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. గ్రామ వాలంటీర్లు ఈ గ్రామ సెక్రటేరియట్తో అనుసంధానమై నవరత్నాలతో పాటు ప్రతి ప్రభుత్వ పథకము కూడా లంచాలకు తావు లేకుండా, రికమెండేషన్లకు తావు లేకుండా నేరుగా మీ ఇంటికి వచ్చి, మీ తలుపు కట్టి, మీ వాకిటిలోకి వచ్చి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈరోజు ఇది ఒకటే కాదు, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నవరత్నాల్లోని ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాము అని చెప్పి, అందరికీ వచ్చేలా చేస్తాము అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 6 కోట్ల ప్రజలకు ఈ వేదిక మీద నుంచి నేను ఇవాళ ఇంకొక హామీ కూడా ఇస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలన, అవినీతి లేని పాలన, వివక్ష లేని పాలన, పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా పూర్తిగా ప్రక్షాళన చేస్తాను అని చెప్పి నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఈ ప్రక్షాళన చేయడంలో భాగంగా పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా అవినీతి అన్నది ఎక్కడా కూడా లేకుండా చేసేందుకు, అందులో భాగంగా అవినీతి ఎక్కడెక్కడైతే జరిగిందో, ఏ ఏ కాంట్రాక్టులలో అవినీతి జరిగిందో, ఏ ఏ పనుల్లో అయితే అవినీతి జరిగిందో ఆ అవినీతికి సంబంధించిన కాంట్రాక్టులు, పనులు అన్నీ కూడా పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అదే కాంట్రాక్టులను ఎక్కువ మంది పాలు పంచుకునేటట్టుగా చేస్తూ వారు గతంలో చేసిన విధంగా ఆ టైలర్ మేడ్ ప్రీ క్వాలిఫికేషన్ కండిషన్స్ ను పూర్తిగా మారుస్తూ ఎక్కువ మంది ఆ టెండర్లలోకి పాలు పంచుకునేదానికి అవకాశం ఇస్తూ రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ తీసుకొస్తామని చెప్తా ఉన్నా. మీ ముందరనే పెడతాను.
ఈ కాంట్రాక్టులో ఇంత లంచాలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని, గత ప్రభుత్వం అని. అది మీ ముందరికి తీసుకొచ్చి మీ ముందర పెడుతూ రివర్స్ టెండరింగ్ ద్వారా ఈ కాంట్రాక్ట్లలో ఎక్కువ మంది పాలుపంచుకునేట్టుగా చేస్తూ ఆ కాంట్రాక్ట్లలో 20% మిగిలితే 15% మిగిలితే ఆ 20% మిగిలింది మీ కళ్ళ ముందరితే చూపించి మీకే చూపిస్తాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రివర్స్ టెండరింగ్ జరిగింది కాబట్టి ఈ 20% రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరిగింది, లబ్ధి జరిగింది అని చెప్పి రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా కొత్త వరవడిక తీసుకొస్తాము అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇంతేకాదు ఇవాళ రాష్ట్రంలో అవినీతి అన్నది ఏ స్థాయిలో తాండవిస్తా ఉంది అని చెప్పడానికి ఇంకొక చిన్న ఉదాహరణ మీకు ఇస్తా. ఒకసారి మన కరెంటు రేట్లు చూడండి. కరెంటు రేట్లు చూస్తే ఒకసారి ఈ సోలార్ పవర్ కానీ, అంటే సూర్యరశ్మితో వచ్చే కరెంటు కానీ, లేదా విండ్ పవర్ కానీ బయట గ్లోబల్ టెండరింగ్ చేస్తూ ఇతర రాష్ట్రాలలో ₹2.65 ₹3 యూనిట్కు అందుబాటులో ఉంటే మన రాష్ట్రంలో విండ్ పవర్ ఎంతో తెలుసా? యూనిట్ అక్షరాల ₹4.84 ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్లు చేసింది. ఈ రకంగా దోచుకుంటా ఉన్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. అదే పీక్ అవర్స్ అయితే ఆ పీక్ అవర్స్ పేరు పెట్టి దోచుకునేది చాలదు అన్నట్టుగా అక్షరాల ₹6 యూనిట్ కొనుగోలు చేస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ఎదురునే తీసుకొని వచ్చి మీ కళ్ళ ఎదురునే పెట్టి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. వ్యవస్థలోకి పూర్తిగా ప్రక్షాళన తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ ఇంతటితో కూడా ఆగకోకుండా వ్యవస్థలోకి ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చేందుకు, వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం రేపొద్దున ఇవ్వబోయే కొత్త కాంట్రాక్ట్లను పూర్తిగా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండేందుకు, పారదర్శకంగా తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేపో మన్నాడో హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర అపాయింట్మెంట్ అడుగుతాను. ఆ అపాయింట్మెంట్ అడిగి ఆ చీఫ్ జస్టిస్ని కలిసి చీఫ్ జస్టిస్ గారిని ఒక హైకోర్టు జడ్జి చేత నాకు ఇవ్వండి, జ్యుడిషియల్ కమిషన్ వేయండి అని చెప్పి అడుగుతాను. ఆ జ్యుడిషియల్ కమిషన్ను నియమించి ఆ హైకోర్టు జడ్జిను తీసుకొచ్చి ఆ హైకోర్టు జ్యుడిషియల్ కమిషన్కు చైర్మన్గా చేస్తాం. చేసిన తర్వాత ప్రతి కాంట్రాక్టు టెండర్లకు పోకమునిపే ఆ జ్యుడిషియల్ కమిషన్ దగ్గరికి పంపిస్తాం. ఆ హైకోర్టు జడ్జి ఏ రకమైన సూచనలు చేసినా, ఏ రకమైన మార్పులు చేసినా అవన్నీ కూడా పూర్తిగా టెండర్లలో అవన్నీ కూడా తీసుకొచ్చి ఆ మార్పులన్నీ కూడా చేసిన తర్వాతనే కాంట్రాక్టర్లకు టెండర్లను పిలుస్తాం. పిలిచిన తర్వాత పారదర్శకంగా జరిగిన ఈ కాంట్రాక్టులలో ఎక్కడా కూడా అవినీతి జరగకోకుండా చేసి పూర్తిగా టెండర్లను పిలుస్తాం. పిలిచిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో మన కర్మ, ఇవాళ ఇక్కడ ఉన్న మీడియాను చూస్తూ ఉన్నారు. ఈనాడును చూసినా, ఆంధ్రజ్యోతిని చూసినా, TV5 చూసినా మన కర్మ అందరం కలిసి చూస్తూ ఉన్నాం. వాళ్లకు ముఖ్యమంత్రిగా ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇంపుగా కనిపిస్తారు. మిగిలిన ఎవరు కూడా వాళ్ళకు ఇంపుగా కనిపించరు. మిగిలిన వాళ్ళను ఎప్పుడెప్పుడు దిప్పాలి అని చెప్పి ఆలోచనతో వాళ్ళ రాతలుంటాయి. వాళ్ళందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నా, పూర్తిగా టెండర్లను ఇంత పారదర్శకంగా జ్యుడిషియల్ కమిషన్ ద్వారా టెండర్లను పిలిపించి టెండర్లను వేస్తాం. ఆ తర్వాత ఈ ఎల్లో మీడియా వాళ్ళు వక్రీకరిస్తూ దురుద్దేశంతో వార్తలు రాస్తే మా ప్రభుత్వం పరువు నష్టం దావా చేస్తుంది. హైకోర్టు జడ్జి దగ్గరికి వెళ్ళి వీళ్ళని శిక్షించండి అని చెప్పి గట్టిగా అడుగుతామని చెప్పి కూడా నేను ఇవాళ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. 6 నెలల నుంచి
సంవత్సర కాలం నాకు టైం ఇవ్వండి, ఈ రాష్ట్రంలో ప్రక్షాళన చేస్తాను. అవినీతి అన్నది పై స్థానం నుంచి కింది స్థానం దాకా ఎక్కడా కూడా లేకుండా చేస్తాను అని మీ అందరికీ కూడా మరొకసారి మాటిస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నాను. ప్రజలకు పక్కగా రావాల్సిన వేవి కూడా ప్రజలు దేహి అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా హామీ ఇస్తూ చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తూ దీవించినందుకు పేరు పేరున ఇక్కడికి వచ్చినా ఇక్కడికి రాలేకపోయినా కూడా నన్ను ఆశీర్వదించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ ఆశీర్వదించిన దేవుడికి, పైనున్న నాన్నగారికి, నా పక్కనే ఉన్న నా తల్లికి పాదాభివందనం చేస్తూ మీ అందరి చల్లని దీవెనలకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆశీర్వదించినందుకు మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మడమ తిప్పని వైనం మనం ప్రత్యక్షంగా వీక్షించాం. మీ అందరి గుమ్మాలకు పారాణిని తమిళనాడు డిఎంకే అధ్యక్షులు స్టాలిన్ గారికి తమిళనాడు డిఎంకే అధ్యక్షులు స్టాలిన్ గారికి మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెమెంటోను అందజేస్తారు. ఇప్పుడు జ్ఞాపికలు అందిస్తారు. తమిళనాడు అధ్యక్షులు స్టాలిన్ గారిని పుష్పాలతో సత్కరిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జ్ఞాపికను అందించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కేసీఆర్ గారిని పుష్పాలతో సత్కరిస్తున్నారు. పెద్ద కొడుకువయ్యా, ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా. ఆత్మీయ ఆలింగనం నీ పేరు వాడవాడలో దిగోలు, పల్లె పల్లెలో పాపము నీవని పొడిని పట్టినారు. గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు. ఆ పేదెవరు నిన్న పేదెవరు, ఆ పేదెవరు నిన్న పేదెవరు. జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు. తెలంగాణ మంత్రివర్యులు కలసాని శ్రీనివాస్ యాదవ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని సత్కరించారు. నా పలు
పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు జనం కోసమే పుట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు జనం మాటనే పట్టినవాడా పేదెవరు నిన్న పేదెవరు ఆ పేదెవరు నిన్న పేదెవరు ప్రజల మనిషివి ప్రపంచనానివి పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానివి గుమ్మాలకు పారాణివి